మా నానమ్మ గారైన సక్కుల బెట్టి ఆగ్నెస్ నెల్సన్ గారు వర్ధనపు రాజారావు విక్టోరియా అను విశ్వాస దంపతులకు దేవుడు అనుగ్రహించిన 7 సంతానములో 4వ సంతానముగా 1937 జనవరి 19న భీమవరం దగ్గర దిరుసుమరు గ్రామంలో జన్మించారు. లూథరన్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి నందు పనిచేస్తున్న ద 7 పయనీర్ మిషనరీస్లో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ మిస్ బెట్టి ఆగ్నెస్ నెల్సన్ గారి పేరు నామకరణం చేయడం జరిగింది. నానమ్మ గారి విద్యాభ్యాసం భీమవరం దగ్గర కోపల్లె మరియు అన్నవరంలో జరిగింది. నానమ్మ ఇంటి వద్ద నుండి 6 మైళ్ళు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళి ఎంతో కష్టపడి చదువుకునేవారు. అనంతరం లూథరన్ జనరల్ హాస్పిటల్ ఆల్కట్ గార్డెన్స్ రాజమండ్రి నందు జనరల్ నర్సింగ్ పూర్తి చేశారు. అనంతరం లూథరన్ జనరల్ హాస్పిటల్ నందు స్టాఫ్ నర్స్గా నియమింపబడి ఉద్యోగంలో ప్రవేశించారు. అక్కడి నుండి అగస్టానా లూథరన్ జనరల్ హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. అనంతరం మా తాతగారైన సక్కుల రవీంద్రనాథ్ గారితో వివాహం జరపబడినది. తాతగారి మాట మేరకు ఉద్యోగం నుండి వైదొలగి నిడదవోలులో స్థిరపరచబడ్డారు. తాతగారు నానమ్మగారు నిడదవోలు మరియు పరిసర గ్రామాలలో రాత్రనక పగలనక ఎవరు ఎటువంటి వైద్య సేవలను కోరి వచ్చినా అందించేవారు. నానమ్మగారైతే 40 సంవత్సరాలు పైబడి 2-3 తరాల వారికి వేల సంఖ్యలో డెలివరీస్ చేసి వారి వైద్య సేవలను అందించి అందరి ద్వారా సన్మానాలను ప్రశంసలను అందుకున్నారు. నానమ్మ గారి తమ్ముడు వర్ధనపు జోసెఫ్ విన్స్టన్ గారి కుమార్తెలు నానమ్మ గారి గూర్చి వారి తండ్రి గారైన జోసెఫ్ విన్స్టన్ గారి మాటలను తెలియజేయమంటూ ఇలా సందేశం పంపారు. చిన్న చిరునవ్వు, ప్రేమతో మాట్లాడే మాట మనిషి జీవితాన్ని మార్చేస్తుంది కదా. ఈ సెంటెన్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారో అంటే అది మా అత్తమ్మ మాత్రమే. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తుంది, ప్రేమగా మాట్లాడుతుంది. మా అత్తమ్మ ఎంత మంచివాళ్ళంటే అడిగిన వారికి లేదనకుండా పెడుతుంది. తనకున్న దాంట్లోనే అందరికీ సహాయం చేస్తుంది. అలా సహాయం పొందిన వారిలో మా నాన్నగారు కూడా ఒకరు. వర్ధనపు రాజారావు విక్టోరియమ్మ గారుల సంతానంలో 6వ వ్యక్తిగా మా నాన్నగారైన వర్ధనపు జోసెఫ్ విన్స్టన్ గారు జన్మించి ఉన్నారు. మా తాతగారు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేవాళ్ళంట. అప్పట్లో కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన మా నాన్నగారిని కొంతవరకు చదివించమంటే, అయ్యా మనకున్న ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా అని అన్నారంట. అప్పుడు ఆ మాటకి మా నాన్నగారు నిరుత్సాహంతో వాళ్ళ అక్కగారైన బెట్టి ఆగ్నేసమ్మ గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి, అక్క నాకు టీచర్ ట్రైనింగ్ చేయాలని ఉంది, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నానని చెప్పినప్పుడు బెట్టి ఆగ్నేసమ్మ గారు తన యొక్క దయాహృదయంతో, నాన్న నా దగ్గర డబ్బులు అయితే లేవు కానీ నా గోల్డ్ చైన్ తీసుకొని తాకట్టు పెట్టుకో, ఆ వచ్చిన డబ్బులతో చదువుకొని ఆయన అందంట. ఆ తాకట్టు పెట్టిన డబ్బులతో తీసుకొని చదువుకొని ఒక మంచి స్థాయికి ఒక పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడిగా మా నాన్నగారు ఎదిగారు. మా నాన్నగారు మాకు ఒకటే మాట చెప్పారు, మనం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే, మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి మీ మేనత్తైన బెట్టి ఆగ్నేసమ్మ గారే కారణమమ్మా అని చెప్పేవాళ్ళు. మనకి ఎంత దయాహృదయం అంటే సొంత తమ్మునికి చేసింది, కానీ సొంత తమ్ముడికే కాకుండా బయట వారికి కూడా ఎంతో సహాయం చేసింది. ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఏలూరు బెట్టి ఆగ్నేసమ్మ గారును మరియు మా చిన్నత్త గారైన సరోజమ్మ గారు వచ్చారు. ఆ రోజు ఏలూరు వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి పురుటి నొప్పులతో బాధపడుతుంది. అది అర్ధరాత్రి టైము, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని టైము. కానీ ఆ టైంలో వాళ్ళిద్దరూ కలిసి డెలివరీ చేశారు. ఇంటి వారికే కానీ సంఘం ఇలా ఒక్కటనే కాదు, అనేక విషయాల్లో ప్రతి ఒక్కరికి తనకున్న దాంట్లోనే సహాయం చేస్తూ ఉన్నారు. ఒక తరానికి ఆవిడ మార్గదర్శకంగా ఉన్నారు. షీఈస్ పర్ఫెక్ట్ రోల్ మోడల్ టు ఎవ్రీవన్. తాతగారు నానమ్మలకు దేవుడు అనుగ్రహించిన సంతానంలో ప్రథమ సంతానమైన మా అత్త ఇందిరా గారికి మా మావయ్య సునీల్ గారితో వివాహం చేయబడింది. ద్వితీయ సంతానమైన మా నాన్నగారైన సక్కుల రాజేంద్రనాథ్ గారికి మా తల్లిగారైన సునీల గారితో వివాహం జరిగి షిఫ్రా అను నన్ను, ఓఫ్రా అను మా చెల్లిని, సురేంద్ర అను మా తమ్ముడను సంతానముగా దేవుడు అనుగ్రహించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దేవుని పరిచర్య చేస్తున్నారు. తృతీయ సంతానమైన మా బాబాయ్ సక్కుల సురేంద్రనాథ్ గారు యవ్వన దశలో 2005లో దేవుని పిలుపును అందుకున్నారు. నానమ్మ తాతయ్య గారు మాతోనే ఉంటూ వారి ప్రేమను మాకు అందించారు. 2016 సెప్టెంబర్ 19న మా తాతగారైన
సక్కుల రవీంద్రనాథ్ గారు ప్రభు పిలుపును అందుకున్నారు. మనవలైన మాకు నానమ్మ కంఠోపాఠము చేసిన దావీదు కీర్తనలలో అనేక కీర్తనలను, సంఘ ఆరాధన కీర్తనలను నేర్పుతూ ఉండేవారు. నానమ్మ నిత్యం ప్రార్థనలో ఉంటూ బైబిల్ పఠన చేస్తూ అందరి యోగక్షేమాల కోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇలా నిత్యం చేసుకునే ప్రార్థన మరియు ఎవరు ఇంటిని సందర్శించినప్పటికీ నానమ్మ ఇచ్చే ప్రేయర్ రిక్వెస్ట్, నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి, ఏమని చేస్తారు అని ప్రశ్నించి, నాకు నెమ్మది గల మరణం పొందులాగిన ప్రార్థన చేయండి అని చెప్పేవారు. 2021లో కోవిడ్కి నానమ్మ గురి కాబడినప్పుడు, నానమ్మ అందరికీ భౌతికంగా దూరం అవుతుంది అని ఆందోళన చెందినప్పుడు దేవుని కృపలో పరిపూర్ణ ఆరోగ్యపరచబడ్డారు. తదుపరి ఇంటిలోనే మేజర్ ఇన్సిడెంట్స్లో అనగా బాత్రూంలోనూ, హాల్లోనూ, బెడ్రూమ్లోనూ బలంగా జారి పడినప్పుడు మరణాపాయం నుండి కాపాడి ఎటువంటి ఫ్రాక్చర్స్ కాకుండా మంచాన పడకుండా దేవుడు మా నానమ్మ చుట్టూ కాపుదల ఉంచి ఆమెను సంరక్షించారు. చివరిగా ఆగస్టు 29న భీమవరం దగ్గర స్వగ్రామమైన కొరపాడు వెళ్ళి వివాహానికి హాజరయ్యి తోబుట్టువులను, రక్త సంబంధికులను, బంధుమిత్రులను, పిన్నలను, పెద్దలను చూసి ముచ్చటించి వచ్చారు. అనంతరం 2 రోజుల తరువాత చిన్నపాటి అస్వస్థతకు గురయ్యారు. 3వ తారీఖు 12 గంటల వరకు సంఘస్థులతో గడిపి 2 గంటల వరకు కుటుంబస్తులతో మాట్లాడి ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రించి 4వ తారీఖున ఉదయం 8 గంటలకు లేచారు. ఆ రోజు నానమ్మను పలకరించడానికి వచ్చిన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, సంఘస్థులు ఉండగా నానమ్మ దేవునికి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి సెప్టెంబర్ 4, 2024 సాయంత్రం 6:37 దేవుని పిలుపును అందుకున్నారు. ఇలా ఆమె జీవితంలో తల్లిదండ్రులకు మంచి కుమార్తెగా, తోబుట్టువులకు చెల్లిగా, అక్కగా, బాధ్యతగా ఉంటూ వారి యోగక్షేమాలను చూసుకుంటూ, మా తాతయ్య గారికి మంచి సహధర్మచారిణిగా, కుటుంబ బాధ్యతలో పాల్పంచుకుంటూ, బిడ్డలకు మంచి తల్లిగా క్రమశిక్షణ నేర్పుతూ, విద్యాబుద్ధులు అందిస్తూ, దేవునిలో నడిపిస్తూ, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరురాలిగా, వైద్య రంగంలో విశేష సేవలను అందించి, రాజకీయ రంగంలో తాతగారికి అండదండగా ఉంటూ, మరణించే వరకు నిత్యము ప్రార్థనలో ఉంటూ, కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థనా విజ్ఞాపన ఇచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నిత్యము ప్రార్థిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.